హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చాలా ప్రత్యేకం. అందుకే మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడమని చెప్తున్నాను. ఇదేదో మామూలు విషయం కాదు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గ్రహగతులు మారుతున్నాయి. ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. లోకమంతా మీ పాదక్రాంతం అవ్వటం ఖాయం. అయితే ఆ అద్భుతమైన మార్పులు ఏంటి, మీకు రాబోయే ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. ఆ సంతోషి మాత నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులంతటినీ దూరం చేస్తుంది. ఈ రాశివారు మార్చి నెల చివరిలో మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది. 48 గంటల్లో మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. మీకు పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయం. ఈ కలియుగంలోనే ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాలు మీవే. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడుచుకోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ఎందుకు అంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే ఈ రాశివారు రాబోయే ఈ 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీ చుట్టుప్రక్కల మిమ్మల్ని చులకన చేసేవాళ్ళు నోటి మీద వేలు వేసుకోవడం ఖాయం. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఈ మార్చి నెల చివరిలో మీ జాతక చక్రం ఎంతలా మారబోతుంది అంటే గత 7 జన్మల్లో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యంగా అవ్వచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని. అందుకే ఈ మార్చి నెల చివరిలో ఆ పరమశివుడి ఆజ్ఞతో మీకు 7 రకాల శుభవార్తలు అందబోతున్నాయి. మిమ్మల్ని ఎవరు ఏడిపించారు, ఎవరు మిమ్మల్ని చులకన చేశారు, ఎవరి వలన మీరు మనోవేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. తమ తప్పు తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమోగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. ఎదుటివారి ముందు చేయి చాపి అడిగారు. మీ ఆత్మీయులు మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడే అర్హత లేనివారు కూడా మిమ్మల్ని కళ్ళు ఎర్రచేసి మాట్లాడారు. ఇదంతా మీ సమయం బాగోలేక గ్రహగతులు అనుకూలించక జరిగింది. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకు 3 కీలకమైన సందేశాలు పంపాడు. ఈ సందేశాల విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. ఇది చిన్న చిన్న సంతోషాలు కావు. మీ వంశంలోని ఎవరూ చూడనంతటి అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే ఈ రాశివారు ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ వీడియోని ఎవరికీ తెలియకుండా ఒంటరిగా చూడండి. ఎందుకు అంటే మన వారి దృష్టి కూడా మనకు తగులుతుంది. గోడలకు కూడా చెవులు ఉంటాయని మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను బయట పెట్టబోతున్నాను. మీ మీద తంత్ర మంత్రాలు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు, అలాగే మీ జీవితంలోనే రాబోయే నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసుకుందాం. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు పంపిన ఆ సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తుంది కదా. ఇప్పుడు కూడా అదే సరిగ్గా అలాంటిదే ఒక వింత సంఘటన జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ సంఘటన గురించి తెలుసుకొని శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆపదల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఆ రాబోయే గండం నుంచి మీరు గట్టెక్కాలి అంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వీడియో చివరిలోనే మీ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ భాగాన్ని మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఈ మార్చి నెల చివరి నుంచి మీకైతే అనుకున్న ప్లాన్ ప్రకారమే పనులన్నీ జరుగుతాయి. దీనివలన మీ మనసుకు ఎంతో తృప్తి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. వ్యాపారం చేసేవారికి ఈ మార్చి నెల చివరిలో పండుగ అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించిన లాభాలు గడిస్తారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సర్దుమణిగి సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు రాదని వదిలేసుకుంటే అది సడన్గా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. వ్యాపారం విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావటం వలన లేదా ఏదైనా ఫంక్షన్ ఉండటం వలన మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారొచ్చు. ఆఫీస్లో కానీ పనిచేసే చోట ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసే మీ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టేసి అడుగులు ముందుకు వేయండి. మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. మీ జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి వారి సహాయ సహకారాలు మీకు ఎంతో బలాన్నిస్తాయి. వారు తోడుంటే మీరు ఏ కష్టంనైనా సరే ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావలసిన శక్తినిస్తుంది. అయితే చాలామంది రాశివారు మనసులోని ఒకటే ప్రశ్న ఉంది. నా జీవితంలోని కష్టాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేదే లేదా అనేది. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని తప్పులను చేస్తూ అదృష్టాన్ని అడ్డుకుంటున్నారు. చూడండి, కష్టపడేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది కానీ దానికి ఒక టైం ఉంటుంది. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోయి దాటిపోయినా ఇంకా వెంటాడుతుంది అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే. వారిని పట్టించుకోకపోవడం వలనే మీ పనులు ఆగిపోతున్నాయి. ఎప్పటికైనా సరే మించిపోయిందేమీ లేదు. వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మలుచుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకుల కులదైవం కనుక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను అసలు కూడా తక్కువ అంచనా వేయకండి. గ్రహగతుల్లో గోచార స్థితిని బట్టి జ్యోతిష్య విశ్లేషణ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇలాంటి అద్భుతమైన జోస్యం ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు. మీ జీవితంలోని అతిపెద్ద మలుపు ఈ మార్చి చివరిలో ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు వెలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వలన మీకు దక్కాల్సిన ఆ రాజభోగం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వివరంగా చూద్దాం. మీ జీవితంలో ఒక చేదు నిజం. అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవునండి, మీరు చేసిన ఆ పొరపాటే ఇప్పుడు మీ జీవితంలోని కష్టాలకు బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి ఇప్పుడు
మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పబోయే పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించాలి. ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. మీరు చేసిన ఆ పొరపాటు ఏంటో తెలుసా? గత కొన్నేళ్లలో మీకు తెలియకుండా ఒక నిస్సహాయుణ్ణి మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడు దీవెనను మీరు జారవిడుచుకున్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని పెట్టింది. కానీ ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగిసిపోయింది. మీ జాతకంలోనే శుక్రుడు మరియు గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానంలోకి ప్రవేశించాయి. దీనివలన ధనం, గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించి మనసులో ఇలా అనుకోండి: ఓ విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరవేయు. నేను చేసిన పొరపాట్లని క్షమించు. నాకు మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. మార్చి నెల చివరిలో మీకు ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతుంది. పాత అప్పులు తీరిపోవడం లేదా ఎప్పుడో దాచిన ధనం మీ చేతికి అందటం ఖాయం. కోటీశ్వరులయ్యే మార్గం మీకు సులభం అవుతుంది. అయితే ఈ రాశివారు మీరు ఇన్నేళ్ళుగా చేసిన కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తున్నాయి. అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పే అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం, అలాగే మద్యం మరియు మాంసాహారాలు, వ్యసనాలు, వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన కూడా లక్ష్మీ కటాక్షం కలగడం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం ఇదే. వీటిని ఒక్కసారిగా మార్చుకొని చూడండి. మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలబడదు. ఒకవైపు నుంచి వస్తుంది, మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం వలన, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వలన సంపాదన అంతా ఖర్చు అయిపోతుంటే చేతిలో ఇసుక పోసినట్లు, ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్లు మీకు అనిపిస్తూ ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణం మీ గ్రహదశలతో పాటుగా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణమే. శనిదేవుడి వక్రదృష్టి, ఇంటి వాతావరణం అశుభ్రంగా ఉన్న మనం తిరిగి స్నేహితుల సాంగత్యం బాగా లేకపోయినా దాని ప్రభావం వలన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ మంత్రం పఠించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోట సిరి సంపదలు ఉంటాయి. ఇప్పుడు మీకోసం శని ప్రభావం తగ్గింది. మీకు కొన్ని అద్భుతమైన జ్యోతిష పరిహారాలు చెప్తాను. మొదటి పరిహారం: ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివలన శనిదోషాలు తొలగి పనుల్లోని ఆటంకాలు తగ్గుతాయి. రెండవ పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. మూడవ పరిహారం: ఇంట్లో ఉన్న పాత చిరిగిన బట్టలు, పగిలిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన పాత్రలు, పనికిరాని సామాన్లు వెంటనే బయటపడేసేయండి. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అసలు నిలబడదు. ఆ వస్తువులను పారేయడం లేదా పాత సామాన్ల వాడికి ఇచ్చేయడం చేయండి. మీ ఇంట ఎంతో ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అంతలా ప్రకాశిస్తుంది. ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి: మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంతోనే గడిచిపోతుంది. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే పాత సామాన్లన్నీ బయటపడేసేయండి. అప్పుడే మీరు ఆశ్చర్యపోతారు, నా జీవితంలో ఎంత త్వరగా
ఎలా మారిపోయిందని, మీకు అందబోయే ఆ ధన సంపదలు మీరు అసలు ఊహించలేరు. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. మీకు అపారమైన ధనవంతులయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్లు ఫలితాన్ని మీరు అందుకుంటారు. మీరు చాలా తెలివైనవారు. ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యాల కోసం, పట్టుదల కోసం శ్రమించడమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో అండగా ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మీ నోటికి తాళం వేయటం. అవునండి, ఈ రాశివారు రాబోయే రోజుల్లో మీ మాట మీ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇది నిజం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. దీనివలన మీ ఆత్మీయుల మనసు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీరు అనే మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటేనే మీ బంధాలు పదిలంగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లోనే మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు ఏవైనా ఉంటే వాటి కోసం సమయం కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఈ సమయం మీకు ఎంతో అద్భుతమైన కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావటం వలన మీ బడ్జెట్ కొంచెం తలకిందులవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్తంత ప్లానింగ్తో ఉండండి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కిన అవకాశాలను, మీకున్న బంధాలకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇలా కృతజ్ఞతా భావంతో ఉంటే మీ మనసు తేలికపడ్డమే కాకుండా జీవితం చూసే కోణం కూడా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంతో సాగిపోతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ సమాచారం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఒక జ్యోతిష్యం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక అద్భుతమైన నిజం. ఈ వార్త విన్నప్పుడు మీరు నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకు అంటే కలియుగ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక గొప్ప అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే మీకు ఈ మార్చి తర్వాత రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు మీ మనసును పట్టి పీడిస్తున్న చీకటి ఆందోళనలన్నీ కూడా ఇక ముగిసిపోనున్నాయి. ఎందుకంటే ఒక గొప్ప దైవశక్తి ఇప్పుడు మీకు ఒక ఒక ప్రాణ స్నేహితుల్లా తోడుగా ఉండబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని కేవలం రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు మీ చేయి పట్టుకొని మీ జీవితాన్ని మార్చడానికి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ దైవం ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే ఆ అద్భుతమైన విజయాలు ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ భగవంతుడిపై నమ్మకంతో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత కృప మీపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాశివారు సాక్షాత్తు ఒక దైవమే మీకు స్నేహితుడిగా మారటం అంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద శుభవార్త. ఇలాంటి అవకాశం మునుపెన్నడూ ఎవరికీ దక్కలేదు, ఇక ముందు దక్కదు కూడా. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. అందుకే చేసుకున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోను అస్సలు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే మీ జీవితంలోనే ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోయినట్లే అవుతుంది. ఆ దైవం మీతో స్నేహం చేయాలని, మీకు తోడుగా ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు ఎన్నో సంకేతాలను కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మీరు వాటిని గమనించలేకపోయారు. అయినా సరే ఆ దైవం మీపై ఎందుకో ప్రసన్నంగా ఉన్నారు. ఆ దివ్యశక్తి ఇప్పుడు మీకు దరిచేరింది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ దైవం పట్ల మీ ప్రవర్తన ఎంతో వినయంగా ఉండాలి. మీలో ఉండే చిన్న పార్టీ సానుకూల మార్పే మీకు కొండంత అండగా మారుతాయి. ఆయన ఎప్పుడూ మీపైనే కృప ఉంచారు. మీపైన కోపడ్డం లేదు. ఒక నిజమైన మిత్రుడిలా మీకు ఆపదలో ఉన్న మీరు
మిమ్మల్ని ప్రతిసారి మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ విషయాలు వినడానికి వింతగా ఉన్న వీటిని అసలు అశ్రద్ధ చేయకండి. ఎందుకు అంటే ఇది మీ జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ రాశివారు ఆ దైవం మీకు స్నేహితుడిగా మారటం ఎంత అదృష్టమో అంతే బాధ్యత కూడా. ఎందుకంటే ఆ దివ్యశక్తిని మనం ఎప్పుడూ కూడా నొప్పించకూడదు. మీ ప్రవర్తనలో ఏమాత్రం అహంకారం కానీ ఇతరుల పట్ల చులకన భావం కానీ రాకుండా చూసుకోవాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే ఆ దేవుడి ఆశీస్సులు మీకు అంతగా లభిస్తాయి. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ మనపై కోప్పడ్డు. ఈ దైవం కూడా అంతే, మీపై ఎప్పుడూ ఆగ్రహించలేదు. మీరు ఆపదలో ఉండి కళ్ళు మూసుకొని ఆయన్ను తలుచుకున్న ప్రతిసారి ఆయన మీకు అదృశ్య రూపంలో అండగా నిలబడ్డాడు. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడిన క్షణాల్లో మీ వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వీటిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించలేని వారే నిజమైన దురదృష్టవంతులు. భగవంతుడి దగ్గర న్యాయం జరగడానికి ఇప్పుడు సమయం పట్టవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు. ఈ రాశివారు మీరు ఎవరికీ కీడు చేయాలని కోరుకోరు. అందరి మంచి ఆశిస్తారు. అందుకే మీరు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ దేవుడు మీకోసం దిగి వచ్చాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ దైవశక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక రకంగా మీ శత్రువులే కారణం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం ఇదే. మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు మీపై చూపించిన ప్రతికూలత దృష్టి మీ మళ్ళీ మానసిక ఒత్తిడికి గురి చేయాలని వారు చేసిన ప్రయత్నాలు చూసి ఆ భగవంతుడికి మీపైన కరుణ కలిగింది. ఆ దైవం కేవలం మీ ఇంటినే కాదు, మీ ప్రాణాలను కూడా ఎన్నోసార్లు గండాల నుంచి కాపాడారు. మీ శత్రువులకి ఇప్పుడు ప్రకృతి ద్వారా కలిగిన గుణపాఠం అందబోతుంది. ఆ దైవం శక్తి మీకు తోడుగా ఉన్నప్పటి నుంచి మీ జీవితంలోని కొన్ని మార్పులను మీరు గమనించే ఉంటారు. మీ పనులన్నీ సజావుగా సాగడం, కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలగడం, మీలో ఆత్మవిశ్వాసం పెరగటం, ఇవన్నీ ఆయన మీ పట్ల ఉన్నారు అనడానికి సంకేతాలు. మీరు మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు. నిజానికి మీ శత్రువులు మీపైన కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపాలని ప్రయత్నించారు. మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ దైవం మీకు తోడుండడంతో వారి ఆటలేవి సాగలేదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయ వలన మీ ఇంటి ప్రశాంతత కొంచెం తగ్గినట్లు మీకు అనిపించవచ్చు. ఈ మాటలు మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు, కానీ జరుగుతున్న యథార్థాన్ని మీకు వివరించాలి అన్నదే మా ఉద్దేశం. అందుకే మేము మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించే ఆ ముఖ్యమైన విషయాలను వీడియో రూపంలో తీసుకువస్తున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోలో మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలోని రాబోయే అద్భుతమైన మార్పులను, లాభాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. అయితే సమయం వృధా చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. కేవలం ఒక వారం పాటు మన వీడియోలను క్రమం తప్పకుండా చూసి అందులో చెప్పే చిన్న చిన్న సూచనలు పాటించండి. మీ జీవితంలోని బాధలన్నీ ఎలా నయమవుతాయో మీకే అర్థమవుతుంది. ఆ నమ్మకంతో మేము ఈ మాట చెప్తున్నాము. కాబట్టి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఆ సమయంలోనే ఒక దివ్యమైన శక్తి దృష్టి మీపైన పడింది. ఎవరైతే ఒక నిష్కల్మషమైన మనసుతో ఇతరులకు మేలు చేయాలని చూస్తారో వారికి ఆ భగవంతుడి తోడు ఎప్పుడూ ఉంటుంది. మీ విరోధులు మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేస్తున్న ఆ క్లిష్ట సమయంలోనే ఆ దైవం స్వయంగా మీ దరి చేరారు. దైవశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఎటువంటి ప్రతికూలత నిలబడలేదు. ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోయింది. నిన్న రాత్రి సరిగ్గా 2:30 తర్వాత మీ జీవితంలోనే ఒక గొప్ప మార్పు సంభవించింది. ఆ పవిత్ర సమయంలో ఆ దైవశక్తి మీ ఇంటిని దరిచేరగానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోతుంది. మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయాలని చూసిన వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి.
ప్రకృతి నియమం ప్రకారం ఎవరు ఏది చేస్తే అది తిరిగి వారికే వస్తుంది. మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ఆలోచనలే ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నాయి. నిజాయితీగా ఉండేవారిని ఎంత కిందకు తొక్కాలని చూసినా వారి మనసు శుద్ధంగా ఉంటే మళ్ళీ రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. సరిగ్గా ఇదే ఇప్పుడు మీ జీవితంలోనూ జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాము. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం వల్ల ఏ ముఖ్యమైన అప్డేట్నైనా మీరు మిస్ అవ్వరు. ఇక వినండి. మీరు ఎన్నో ఏళ్ళగా వేచి చూస్తున్న ఆ అదృశ్య గడియలు ఇప్పుడు రానే వచ్చాయి. మీ జీవితంలోని పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ కోరికలన్నీ తీరే సమయం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు జీవితంలోని ఒకసారి కొత్త మలుపు తిరగబోతుంది. మీరు ఎంతటి ఎత్తుకు ఎదుగుతారు అంటే మీ చుట్టుప్రక్కల వాళ్ళు, మీ పొరుగువారు కూడా మీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా మీ జాతకంలో ఇప్పుడు రాజయోగం కనిపిస్తుంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసిన వాళ్ళు, మీ ఎదుగుదలకు అడ్డుపడాలని చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి లోపల అసూయతో రగిలిపోతారు. కానీ వారి అసూయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే, మీ దైవ చింతనను కొనసాగించండి. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి విషయాలు జరిగినా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ భక్తిభావమే మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. అసలు ఎంతకాలం మీకు అదృశ్యంగా తోడుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దైవం ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, ఆ పరమశివుడే. అవునండి, ఆ పరమాత్ముడే, ఆ మహాకాలుడే స్వయంగా మీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. ఎవరిపైనైతే ఆ బోలా శంకరుడి ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. శత్రువులు ఎన్ని కుతంత్రాలు చేసినా మీ వెంట్రుకు కూడా కదపలేరు. ఆయన అనుగ్రహంతోనే రేపటి నుంచి మీ జీవితంలోని ప్రతిరోజు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీ ప్రతి కళ నిజం కాబోతుంది. రేపు మీ తలుపు తట్టబోయే ఒక పెద్ద శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. అయితే ఈ అదృష్టం మీ వెంట ఉండాలి అంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా, పేదవారిని, యాచకులు లేదా వృద్ధులు మీ ముందు చేయి చాపితే వారిని అగౌరవపరచకండి. ఆ దైవం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పరీక్షించవచ్చు. మీకు తోచిన వంతులో వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. మీరు ఒక పేదవాడిని సంతోషపెడితే ఆ భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీనివలన మీకు కలిగే పుణ్యఫలం అనంతం. అలాగే మరో ముఖ్యమైన విషయం, మీ ఎదుట ఏదైనా పాము లేదా ఇతర జీవులు కనిపిస్తే వాటిని హింసించకండి. అవి భగవంతుడి సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చేయనంత వరకు మీరు కూడా వాటికి కష్టం కలిగించకండి. వీలైతే వాటిని సురక్షిత ప్రాంతాల నుంచి విడిచిపెట్టేలా చూడండి. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ రాశివారు ఆ జీవులను క్షమించి వాటిని సురక్షితమైన అడవుల్లోనూ లేదా ఖాళీ మైదానంలో విడిచిపెట్టండి. ఇలాంటి పనులు మీకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం మీ జీవితంలోని అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. ఇక రాబోయే ఆ 3 రోజులు మీ జీవితంలోని అత్యంత కీలకమైనవి. ఈ మార్చి నెల తర్వాత మీరు ఊహించని పెద్ద మార్పులను చూడబోతున్నారు. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వ్యవహారాలు లేదా కుటుంబ విషయాలు. ఇలా ప్రతి అంశంలోనూ ఒక సానుకూల మార్పు రాబోతుంది. ఈ మార్చి నెల తర్వాత మీకు వజ్రాల కంటే విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం మీకు అద్భుతమైన అవకాశాలను అందించబోతుంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను
ఎవరూ ఆపలేరు. మీ భవిష్యత్తు గురించి మీరు చేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు నెరవేరడమే కాకుండా వాటి ద్వారా మీరు భారీ లాభాలు పొందబోతున్నారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూనే ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కుటుంబంలో కలిసి ఎవరికైనా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పనులకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగిలిన సమయంలో కాస్త ఒంటరిగా గడుపుతూ మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయాల్లోనే ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు, కానీ చిన్నపాటి అపార్థాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది. మీ గ్రహస్థితి బాగుండటం వలన చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. పాత బాకీలు లేదా పాత పనుల నుంచి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే మీకు అందుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఈ నెల చివరిలో మీకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక పండగ లాంటిది. వ్యాపారంలోని అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన ఉంటే సరైన మార్గదర్శకత్వంతో ముందుకు అడుగులు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ మనసులో ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని తప్పకుండా అమలు చేయడానికి సరైన సమయం. ఈ రాశివారి జీవితంలో సంతోషాలు కలగడం మొదలయ్యాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న వస్తువులను ఇప్పుడు సులభంగా పొందుతారు. అది కొత్త ఇల్లు కావచ్చు, కొత్త వాహనం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు. ప్రతి పనిలోనూ మీకు లాభం ఖాయం. మీ జాతకంలోని అన్ని శుభ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంది. ఇక భయం ఎందుకు? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి ఈ వీడియోను సిద్ధం చేస్తాం. మా ఏకైక లక్షణం మీ ముఖంలో చిరునవ్వు చూడటమే. దీనికోసం మేము పగలు రేయి శ్రమిస్తున్నాం. మీ జీవితంలోని ఎక్కడ లోపం ఉందో, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయాలను విశ్లేషించి మీకు చేరవేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నందుకు మేము మీ నుండి కోరుకునేది కేవలం ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రూపాయి ఖర్చు ఉండదు, కానీ మీకు అందే సమాచారం మాత్రం వెలకట్టలేనిది. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు కనుక మన ఛానల్తో ముడిపడి ఉంటే రాబోయే ఈ నెల చివరిలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. మీ బాధలు, బలహీనతలు అన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. మీరు ఒక రాజులాగా, ఒక విజేతలాగా జీవించే రోజులు వస్తాయి. సాధారణంగా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా లేదా సుఖ సంతోషాలు తగ్గినా దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి మీకు పరిష్కార మార్గాలను చూపిస్తాం. చాలామంది తమ శత్రువుల వలన పడే బాధల కోసం సతమతమవుతూ ఉంటారు. చేసే పనుల్లో ఆటంకాలు రావడం, విజయం అంచుదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఇతరుల ప్రతికూల ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. అయితే కొంతమంది మాకు అసలు శత్రువులే లేరు కదా, మరి మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు. కానీ మేము మీ జాతకాలను, గ్రహాల స్థితిని నిశితంగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడుతుంది. అదేంటంటే మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు, మీ పైన ప్రతికూల దృష్టిని సాధించేవారు బయట ఎక్కడా ఉండరు. మీ సన్నిహితుల్లోనే ఉండి మీకు తెలియకుండానే మీ అర్హతను, మీకు వచ్చేదాన్ని అడ్డుకుంటూ ఉంటారు. ప్రతికూల ప్రార్థనలు లేదా మీ ఆలోచనల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా ఉండవచ్చు. మేము అటువంటి విషయాలను మీకు ముందే తెలియజేసి మీరు వారి నుంచి ఎలా రక్షించుకోవాలో వివరిస్తాం. ఇది సాధ్యం కావాలంటే మీరు మన ఛానల్తో నిరంతరం అనుసంధానమై ఉండాలి. అందుకే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం మారబోతుంది. ఇది నిజం. ఇక మీ మనసులో మెదులుతున్న ప్రశ్న, అసలు మాకు కూడా ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నారా అని. మీ గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ కుటుంబంలో లేరు, కానీ మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు
లేదా మీ మిత్ర బృందంలో ఉండే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు మీకేమీ పెద్ద హాని చేయకపోయినా భవిష్యత్తులో వారు మీపై ఏదైనా ప్రతికూల ప్లాన్లు వేస్తే ఆ సంకేతాలను మేము ముందే అందజేస్తాం. ప్రస్తుతం మీ శత్రువులు మీ చుట్టుప్రక్కల లేదా మీ స్నేహితుల బృందంలోనే ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రస్తుతం మీపైన ఆ ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం ఉంది. హనుమంతుడి ఆశీస్సుల వలన మీ విరోధులు చేసే ఏ ప్రయత్నము ఫలించదు. వారు ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతాయి. మీరు కొన్ని విషయాలను అప్రమత్తంగా ఉండాలని ఆ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ 3 ప్రాంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది రద్దీగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు తిరిగే రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. మీ జాతకంలోని చిన్నపాటి ప్రమాద సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రోడ్ల మీద వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. రెండవది, సాయంత్రం వేళల్లో చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయట తిరగండి. ఏదైనా పని ఉంటే ఎవరినైనా తోడు తీసుకువెళ్ళటం మంచిది. అలాగే మీరు బయట కానీ ఎక్కడైనా సరే గొడవలు, వాదనలు జరుగుతుంటే అసలు అక్కడికి వెళ్ళొద్దు. అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మూడవ హెచ్చరిక, 2 ముఖ్యమైన వస్తువులు మీ ఇంటి వాహనాలని, బండి లేదా కారు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే దానివలన అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు, ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2, మీ ఇంటి ఆర్థిక విషయాలు, అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అనే రహస్యాలను ఎవరికి కూడా చెప్పకండి. కొన్నిసార్లు మనం తెలియక చెప్పే విషయాలే ఇతరులలోని అసూయను పెంచి మనకే ఇబ్బందిగా మారుతాయి. ఈ రాశివారు మీకు ఒకరు కాదు 2 శత్రువులు ఉన్నారని గ్రహించాలి. ఒకరు మీ ఇరుగు పొరుగు వారైతే మరొకరు మీ బంధువుల్లోనే ఉండి మీ వెనుక గోతులు తీస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో ఉండి కష్టం రాగానే ముఖం చాటేసే వారిని నమ్మకండి. మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ మీ వెనుకాల మీ గురించి చెడుగా మాట్లాడే ఈ 2 నాలుకల మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దైవం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మిత్రులారా, ఈ రాశివారికి సంబంధించిన ఈ అద్భుతమైన విషయాలను మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.